వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే విడుదల రజనీకి మర్రి రాజశేఖర్ భారీ ఝలక్ ఇవ్వబోతున్నారని, ఆయన వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, మర్రి రాజశేఖర్ విడుదల రజనీకి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, మర్రి రాజశేఖర్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యి ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, నిజంగా మర్రి రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరబోతున్నారా? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే, ఒక నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జిని ఇంకో నియోజకవర్గానికి పంపించడం, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఇంకో ప్రాంతంలో నిలబెట్టడం, అది తప్పిదాలే కదా. ఇంచుమించు మనకు తెలిసి 77 మందిని అంతమందిని మార్చాడు కదా లాస్ట్ టైం ఆయన ఎలక్షన్స్ ముందు. ఎమ్మెల్యేలని కొత్త వాళ్ళని తీసుకున్నాడు, వాళ్ళని ఉన్న వాళ్ళని వేరే చోటకి పంపించాడు. ఆ రకంగా 77 మంది అన్నట్టు గుర్తు నాకు. సో అంటే మనకి ఫస్ట్ 77 అని తెలుసు, తర్వాత అది పెరుగు ఉండొచ్చు, 90-94 అయిందన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ మనకి ఇప్పుడు గుర్తులేదు. కానీ ఏది ఏమైనా ఉన్న వాళ్ళని మార్చేసి అంటే ఒక అసంతృప్తిని మూటగట్టుకున్నాడు. ఆ అసంతృప్తిలో భాగంగా ఇవాళ మర్రి రాజశేఖర్ ఎవడైతే ఉన్నాడో ఈయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నాడు అని మనకు తెలుస్తోంది. ఎందుకు మర్రి రాజశేఖర్కి ఏం అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, మీరు 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని తీసుకున్నాడు? విడుదల రజనీని తీసుకున్నాడు. ఎవరు పాతిన మొక్క ఆవిడ? చంద్రబాబు నాయుడు పాతిన మొక్కను తీసుకెళ్ళి పాపం ఆయన చిలకలూరిపేట పెరట్లో వేసాడు. వేస్తే ఆవిడ 5 ఏళ్ళు అసలు ఎన్ని అరాచకాలు చేసిందో అందరికీ తెలుసు. అరాచకాలు చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డిని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ ఆవిడ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. చాలా అవమానాలకు కూడా గురి చేసింది అంటారు. అంటే విపరీతంగా ఆవిడ అవినీతి చేసింది, విపరీతంగా భూ కబ్జాలు చేసింది. ఆవిడ చెయ్యంది ఏమీ లేదు. అంటే మన అంబటి రాంబాబు గారు పాపం అన్నారు కదా, మహిళల్ని అరెస్ట్ చేస్తారా అని. తర్వాత ఎవరు పేర్ని నాని, హుందాగా ప్రవర్తిస్తాడు చంద్రబాబు, మహిళల జోలికి రారు, మహిళలను అరెస్ట్ చేయరు. ఎందుకు చేయరు? మహిళలు అన్న దిగొచ్చారా? వాళ్ళు సమానం అన్నప్పుడు, అన్ని విషయాల్లో సమానంగా ట్రీట్ చేయమని అడిగినప్పుడు, తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఏమనాలి, ముద్దాయిలే. కాబట్టి ఇవాళ విడుదల రజని తప్పు చేస్తే వదిలేయరు, లేదు పేర్ని జైసు తప్పు చేస్తే వదిలేయరు, ఇంకెవరు తప్పు చేసినా వదిలేయరు కదా. ఇప్పుడు అసలు ఇవాళ ఎందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు అంటే, ఇప్పుడు ఆవిడ గుంటూరుకి పెట్టాడు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆవిడ గుంటూరు నియోజకవర్గానికి అప్పచెప్తే ఆవిడకి తెలుసు ఓడిపోతానని, అందరికీ తెలుసు ఆవిడ ఓడిపోతుందని. అంటే ఆవిడకి తెలుసో లేదో మనకు తెలియదు, కానీ అందరూ భ్రమల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఓడిపోయింది. ఓడిపోయాక ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? ఆవిడని తీసుకెళ్ళి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా పెట్టాడు. కనీసం ఈ మర్రి రాజశేఖర్ అనేవాడిని ఏమాత్రం పట్టించుకోవాలి. 2019 నుంచి 24 వరకు పట్టించుకోలేదు, 24 ఎన్నికల ముందు పట్టించుకోలేదు, 24 ఎన్నికలు అయిపోయాక పట్టించుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, ఈ విడుదల రజనీ అన్నవాడు కూడా పట్టించుకోలేదు. మరి అతను హర్ట్ అవుతాడా? ఆవిడ గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే విడుదల రజనీ మర్రి రాజశేఖర్కి ఝలకిస్తే, ఇప్పుడు మర్రి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డికి విడుదల రజనీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా? అంతే కదండి. ఇప్పుడు ఇంకా విడుదల రజనీకి రాజకీయాలు అయిపోయాయి. అంటే ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు శూన్యం. అంటే ఆవిడదే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అయిపోయింది, ఒక టర్మ్ అయిపోయింది. ఆయన ఇంకా ఏదో పాకులాడుతున్నాడు, కానీ ఆయన మళ్ళీ లేచే ప్రసక్తి అయితే లేదు, మనకు కంటికి కనిపిస్తోంది అక్కడ. సో అంటే అదేమనాలి, జగనన్నతో పాటు వీళ్ళందరూ కూడా తట్టాబుట్టా సర్దుకోవాలి. ఇంకా ఇంకేం ఆశలు లేవు అక్కడ. ఎవడు వింటాడు? చిలకలూరుపేటలో ఎందుకు వింటాడు కదా. సరే, ఏది ఏమైనానండి, ఇవాళ మర్రి రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఆయన అసలు ఎలక్షన్స్ ముందు మరి ట్రై చేశాడా లేదా కూటమిలోకి రావాలని మనకు తెలీదు. ఒకవేళ ట్రై చేసినా అవ్వలేదా? ఇప్పుడు ఆయన ప్రయత్నాలు ఫలించాయా? ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఆయన మీద ఎటువంటి రిమార్కు లేదు కాబట్టి, అంటే ఈ బూతులు మాట్లాడాలు, లేకపోతే ఏదైనా చెడ్డ పనులు చేయడాలు, లేదు చంద్రబాబుని తిట్టడాలు, లేదు లోకేష్ని తిట్టడం, లేదు పవన్ కళ్యాణ్ తిట్టడం,
ఎవరు ఎవరిని తిట్టినా, ఎవరు ఎవరిని కించపరిచినా, ఎవరు బూతులు మాట్లాడినా, ఎవరు అవినీతి అక్రమాలు చేసినా, ఎవరు భూ కబ్జాలకు పాల్పడ్డా అలాంటి వాళ్ళని తీసుకోవద్దు అని ఖచ్చితంగా ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల యాక్సెప్టెన్స్ కావాలండి ఇవాళ. సో మర్రి రాజశేఖర రెడ్డి విషయంలో ఇవాళ అది కనిపించట్లేదు కాబట్టి అతనికి ఒకవేళ అతను ప్లస్లో ఉన్నాడా, అతనికి ఏవి చెడు లేదు కాబట్టి ధైర్యంగా అతను తెలుగుదేశంలోకి వెళ్ళగలడా అనేది మనం ఆలోచించాలి. ఓకే, అంటే మర్రి రాజశేఖర్ మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా మర్రి రాజశేఖర్ని తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు అయితే? ఉంటుందండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు ఏం చెప్తున్నారు, వస్తే మేము తీసుకోమని అంటలేదు, మీరు క్లీన్ చిట్తో రండి. అంటే ఎటువంటి అవినీతి మరకలు లేకపోతే, అంటే సాధ్యమైనంత మటుకి అక్రమాలు చేయకపోతే, ముఖ్యంగా మహిళల్ని కించపరచకపోతే అలాంటి వాళ్ళని తీసుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాజశేఖర్కి అయితే కొంచెం మార్గం సుగమం అయిందనే చెప్పుకోవాలి మనం. ఏ రకంగా 2019లో చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు గెలవడం వెనక మర్రి రాజశేఖర్ గారి హస్తం ఉంది. ఆయన వల్లే అక్కడ విడుదల రజనీ గారు గెలవగలిగారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ వైసీపీని వీడితే ఆ ప్రభావం రానున్న రోజుల్లో అక్కడ వైసీపీ మీద అలాగే విడుదల రజనీ మీద కూడా బలంగా పడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, తనని పక్కన పెట్టినా, తనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అతను విధేయుడిగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి, వీర విధేయుడిగా ఉన్నాడు చెప్పాలంటే. సో అలాంటి వ్యక్తే ఇవాళ నిర్ణయం తీసుకున్నాడంటే అతను ఎంత మానసికంగా బాధపడి ఉంటాడు. ఇప్పుడు అతనికి కూడా కార్యకర్తలు ఉంటారు, అతనికి కూడా నియోజకవర్గంలో ఒక పేరు ఉంటుంది. తర్వాత అతని చుట్టూ ఉండేవాళ్ళు వెక్కిరించవచ్చు అతన్ని. ఏంటి నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి నేను పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు పనికిరాని వాడివా, అవి చాలా హర్ట్ అవుతాయి కదండి. ఒక రాజకీయ నాయకుడికి పొగడ్తలు ఉండే ఆనందం తెగడ్తలతో ఉండదు కదా. రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందనే భయం పట్టుకుంటుందిగా. సో జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ని చిన్న చూపు చూడడం వల్లే మర్రి రాజశేఖర్ ఇప్పుడు వైసీపీని వీడి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారని మనం భావించవచ్చు అంటే? ఖచ్చితంగా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు చూస్తే, మరో పక్క విడుదల రజని అప్పుడు ఎలక్షన్స్లో ఇతన్ని వాడుకుని ఇతని వల్ల గెలిచి చిలకలూరుపేటలో, ఎందుకంటే చిలకలూరుపేట బిలాంగ్స్ టు మర్రి రాజశేఖర్ కాబట్టి ఆయన దగ్గరుండి గెలిపించాడు విడుదల రజనీని. ఆ కృతజ్ఞత లేకుండా 5 ఏళ్ళు ఆయన్ని దూరం పెట్టింది. మళ్ళా ఇప్పుడు అదే విడుదల రజనీని, ఓడిపోయిన విడుదల రజనీని తీసుకొచ్చి గుంటూరులో ఓడిపోయిన ఆవిడ్ని మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదమే కదా. దానికి ఏ రకంగా అతను తలెత్తుకుని తిరుగుతాడు నియోజకవర్గాల్లో? నువ్వు ఎందుకులే, నువ్వేం పనికిరావు, ఇంకా నీది అయిపోయింది నీ రాజకీయ భవిష్యత్తు అంటారు కదా. సో అందుకోసం అతను ఒక కసితో ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాడా, సో ఇంకా విడుదల రజనీకి చుక్కలు చూపిస్తాడా అనేది మనం చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.